నమస్కారం. పిఎస్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు, ఫ్యూచర్ సిటీతో భారీ ఉపాధి. డిఎస్సీ ఎంపికల్లో అక్రమాలంటూ బొత్స ఆరోపణ. 5 అంశాల్లో అవకతవకలు, ఫలితాల ప్రకటనలో పారదర్శకత లేదన్న బొత్స, పూర్తి స్థాయి విచారణకు డిమాండ్. ఉపాధి హామీ కొత్త విధానంపై సీతక్క ఆందోళన. రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందన్న మంత్రి, అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామన్న సీతక్క. వివా టెక్ సదస్సులో భారత టెక్ శక్తిని చాటిన మోదీ. డిజిటల్ ఇండియా విజయాలను ప్రపంచానికి వివరించిన ప్రధాని, ఏఐ, స్టార్టప్ రంగాల్లో భారత్ పురోగతి, టెక్నాలజీ రంగంలో నాయకత్వమే లక్ష్యం. హైదరాబాద్ లో భారీ కల్తీ పన్నీర్ దందా బట్టబయలు. నకిలీ పన్నీర్ స్వాధీనం, యూనిట్లపై మెరుపు దాడులు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేమనుకున్నా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతారని స్పష్టం చేశారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. చెరువులు, నాలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్రంగూడ ఎకో పార్క్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకువచ్చి భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ పార్కును కూడా ఇక్కడుండే వాకింగ్ అసోసియేషన్లకు, ఇక్కడుండే కాలనీ పెద్దలకు, ఇక్కడుండే గుడి కమిటీ చైర్మన్లకు నా సూచన ఒక్కటే, మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా, ప్రపంచ దేశ. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు లాలూచీపడి పేపర్ సెట్టింగ్ నుంచి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వరకు 5 ప్రధాన అంశాల్లో అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. గతంలో డిఎస్సీ ఎంపిక జాబితాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించేవారని, ఇప్పుడు ఆ జాబితాలు కనిపించకుండా పోయాయన్నారు. ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా 40 రోజుల తర్వాత మాత్రమే వెబ్సైట్లో ఫలితాలనుంచారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామకాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, అన్ని వివరాలను ప్రజల ముందుంచాలని బొత్స సత్యనారాయణ కోరారు. మిగతా అంశాలు ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏదో తెలంగాణ రీపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సీ అని, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని జరిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్లోనో, డిఈఓ ఆఫీస్లోనో, లేకపోతే సంబంధిత దగ్గర పెట్టేవారు. ఇదిగో వీళ్ళు సెలెక్ట్ అయినారు, ABCDF 1 2 3 4 అని చెప్పి దాని నుంచి ఇంటర్వ్యూ పిలిచి ఉండేవారు. ఎక్కడుంది లిస్టు? ఏమంటే వెబ్సైట్లో పెట్టి, ఎక్కడుంది వెబ్సైట్ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత, అడిగిన తర్వాత
డిమాండ్ చేసిన తర్వాత అటు విద్యార్థుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీల నుంచి ప్రతిపక్షం నుంచి బలంగా వచ్చిన తర్వాత అన్నీ సర్దుకొని అప్పుడు అది స్టేట్లో వెబ్సైట్లో పెట్టామంటారు, జిల్లాలో ఉండదంట. ఇది వాస్తవం. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేనే 4 డిఈఓలతో మాట్లాడాను. ఎక్కడుంది లిస్టు అది చూసుకుంటారండి, మమ్మల్ని వెళ్తారు. అయితే డిఓ గారు లేకపోతే ఏపీసీ గారు లేకపోతే కలెక్టర్ గారు అది చూసి చెప్పండి అంటే జిల్లా లెక్కలేదు, ఎక్కడో రాష్ట్రంలో వెబ్సైట్లో ఉంది. ఈ ముందు ఈ అడ్రస్ కాదు, తర్వాత ఈ అడ్రస్ అని చెప్పించి ఎప్పుడు ఇది ఈ అన్నీ అడుగుతున్నప్పుడు జరుగుతున్న డిమాండ్ తర్వాత 40 రోజులు పోయిన తర్వాత 30 రూపాయలు ఏంటిది? ఎందుకు ఇంత దాపరికం? అంటే ఏదో జరిగింది, మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రభుత్వంలో పెద్దలు. టెలిఫోన్ తాలూకా కాల్స్ తాలూకా చూసాం. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందండి? వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసులు పెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు చేసి ఎక్కడి నుంచి వస్తారు ఆరిజిన్ వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేస్తే అవుతాయి. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు గత 5 సంవత్సరాల్లో. తెలంగాణలో రైతులు పండిస్తున్న పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసిందని తెలిపారు. కేంద్రం ఒక్క గింజ కూడా కొనకపోతే చిన్న రాష్ట్రం ఈ భారాన్ని ఎలా మోయగలదని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసం సర్వపక్ష ఎంపీలు, మంత్రుల బృందం త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురానుందని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి కేంద్రం మరింత సహకారం అందించాలని కోరారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. మీరు ఒక గింజ కూడా కొనకపోతే మా రైతుల యొక్క పరిస్థితి ఏంటి? ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భరాయించేటటువంటి పరిస్థితి ఒక చిన్న రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఉంటుందా? దీనికి రాజకీయ వివక్షత అనుకోవాలా? తెలంగాణ రైతాంగం మీద మీకు ఉన్నటువంటి కక్ష అనుకోవాలా? లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అపవాస్పాలు చేయాలనుకుంటున్నారా? దీన్ని మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు నిర్వర్తించి గతంలో మాదిరిగానే ఈ 3 సంస్థల ద్వారా ఎఫ్సిఐ ద్వారా వరి, సిసిఐ ద్వారా కాటన్, అదేవిధంగా నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసేటటువంటి బాధ్యతని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పరంగా డిమాండ్ చేసి ఇటు కొనుగోలు చేపియాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వానాకాలం సాగులో రైతులను ప్రోత్సహించేందుకు 7 రకాల సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన ధాన్యం ఉత్పత్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30న మదిరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని వెల్లడించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మనం రాష్ట్రం నుంచి తక్కువ పర్సెంటేజ్ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వానాకాలం సీజన్ కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మా
గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక మార్లు లేఖలు రాశారు. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు. ప్రజల తరపున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలని, బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ప్రజలు సమస్యలను తమ సమస్యలుగా భావించి పోరాడాలని సూచించారు. పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలను మరింత బాగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న రైతు భరోసా పథకం కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని విమర్శించారు. 2 నెలలు గడిచినా రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకులు రైతు భరోసా పేరుతో ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న రైతు బంధు పథకానికి పేరు మార్చి రైతు భరోసా అని పెట్టారని, కానీ రైతులకు మాత్రం ఎలాంటి భరోసా లేదని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అడ్వర్టైజ్మెంట్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినట్టుగా వేసింది. చూసిండ్రు, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో చూస్తే అనేక గ్రామాలలో ఇంకా కొనుగోలు కేంద్రాలలో ఉన్నట్లే ఉన్నాయి. తడుస్తున్న భయానికి నెల రోజులు 2 నెలలు అయింది కొనుగోలు తెచ్చిపోసి అన్ని కప్పి పెట్టుకొని ఉన్నారు. ఒక్క ఆలేరే కాదు, తుంగతుర్తి ఓండి, నకరికలు ఓండి, ఎక్కడి పోయినా సరే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కనబడుతున్నాయి ధాన్యం. ఇంకా సిగ్గు తప్పి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న రోజే రైతు బంధుకు సంబంధించి మళ్ళీ నాటకం రైతు భరోసా అని పేరు పెట్టిండొచ్చు. రైతు బీమా పోయింది, రైతు బంధు కూడా పోయింది, భరోసా అని మొదలు పెట్టిండ్రు. పాపం రైతుకు భరోసా లేకుండా చేసిండ్రు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క రైతు భరోసా కూడా ఇవ్వలేదు. రైతు బంధుని తీసేసిండ్రు, రైతు భరోసా అనేది లేకుండా చేసిండ్రు. మొన్న మీరు చూసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల కొరకు, సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఎన్నికల కొరకు, ఆఖరికి మున్సిపల్ ఎలక్షన్ నాడు కూడా మున్సిపాలిటీలో కూడా కొన్ని ఓట్లు పోతాయి ఆ రైతులు అని చెప్పి మోసం చేయడానికి ఒక్కరోజు ముందు పెట్టి 1 ఎకరానికి వేసి ఆ తర్వాత 1 ఎకరానికి వేసి వదిలేసేసారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్పి మళ్ళీ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆపదల మొక్కుల ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే మనకు అర్థమైంది, ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి వాళ్ళని కూడా మోసం చేసిపోయింది. స్వయంగా లక్ష్మణస్వామి సాక్షిగా చెప్పిపోయింది అయాల రైతు భరోసా వేస్తున్నా అని చెప్పి. ఆ రోజు ప్రమాణం చేసింది కూడా వేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు యాసంగితే మొత్తం వేయలేదు, మన వానకాలం తెస్తామని చెప్పేసి నాటకాలు చేస్తున్నారు. కేవలం ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పకుండా మేము దీని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు కూడగడతాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. కాంగ్రెస్ నాయకులు భూబకాసురులుగా మారారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్కడైనా చెరువులు, కుంటలు కబ్జా చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. మంత్రి దామోదర రాజనరసింహ బావమరిది అనిల్ రెడ్డి సింగూరు జలాశయం పరిసరాల్లో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజాం కాలం నాటి కుంటలను సైతం లెవెల్ చేసి ఆక్రమించారన్నారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వీడియో ఆధారాలు, పత్రాలు సమర్పించినప్పటికీ మంత్రి ఒత్తిళ్ల కారణంగా అధికారులు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. సింగూరు జలాశయ భూములను కాపాడేందుకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని చంటి క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు. మళ్ళీ కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన ఒకసారి దయచేసి మీడియా మిత్రులు కూడా నేను ఒకసారి ఆ కబ్జా ఏరియా అనేది అది చూపెట్టండి. నేను మీకు వీడియో చూపెడతా, ఎందుకంటే ఆ వీడియోలో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. దాదాపు 1 మినిట్ ఉంటుంది. కొంచెం ముందుకు ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ మొదలైన ప్రాంతంలో భూమిని తీసి పై అప్లో పోస్తున్నారు. కొంచెం వస్తే మీకు ముందుకు వస్తే ఇది నేను తీసిన డ్రోన్ విజువల్స్. అక్కడ ఆ ప్రాంతంలో అది
అక్కడ మట్టి తీసి పైన పోస్తున్నారు. ఇక్కడ కిందిదంతా సింగు ముంపు ప్రాంతం కిందికి ఉన్నది, పైన ఉన్నది నల్లగా ఉన్న దాని తర్వాత అనిల్ రెడ్డి గారి ఫామ్ హౌస్. అది ఇక్కడ కింద ఉన్నదంతా జలాశయము. అక్కడ కాలువలాగా తవ్వి ఆ మట్టి అంతా తీసుకుపోయి అక్కడ గుట్టలాగా బెరుస్తున్నారు. అంటే అక్కడ పైన ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా నీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉంటుంది అని చెప్పి నేను చెప్తే ఇది 1.5 ఎకర్ మాత్రమే ఉంటుంది కబ్జా అని చెప్పి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళు కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినట్టు. చూడండి మీరు ఎంత దూరం ఉన్నది చూడండి. అంత దూరం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తాన్ని నీటిని అక్కడ పోకుండా సింగూరు కనుక నిండితే నిండిన నీళ్లు అక్కడ పోకుండా ఉండడానికి అక్కడ అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా చాలా కాలంగానే జరుగుతున్నట్టు చూడండి. అక్కడ ఆనవాళ్ళు చూస్తుంటే ఆ అడ్డుకట్టేసే ప్రయత్నం చాలా కాలంగానే చేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. అక్కడ వేసే దాదాపు 100-200 ఎకరాలు ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఆనకట్ట వేసిన తర్వాత ఆ భూమి అంతా ఎవరు ఆధీనంలో పోతుంది? అది పక్కన అనిల్ రెడ్డి గారి భూమి ఉంది కనుక ఆయన ఆధీనంలో పోతుంది. ఇక్కడ మీరు వస్తున్నాం కదా, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంత దుర్మార్గం అంటే ఇక్కడ అంత కాలువ ముందే కట్టి ఉన్నారు వాళ్ళు అక్కడ నీళ్లు పోయేటట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు అవి పెద్ద పెద్ద బండరాళ్ళు, నా అంత ఎత్తుండే బండరాళ్ళు. ఆ బండరాళ్ళు అక్కడ పోసిర్రు. బండరాళ్ళ ఫోటో పెట్టాము ఒకటి. ఆ బండరాళ్ళ ఫోటో పెట్టు. అక్కడ బండరాళ్ళు అక్కడ పోసిర్రు. అంటే ఆ బండరాళ్ళ వెనకాలనేమో అనిల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంటుంది. ఈ బండరాళ్ళ ముందు ఓ గుట్ట ఉంటుంది. హైదరాబాద్ నగరంలో కల్తీ పనీర్ దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆహార భద్రతా అధికారులు సంయుక్తంగా బట్టబయలు చేశారు. నగరంలోని 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లపై నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏకంగా 825 కిలోల నకిలీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు. అసలు పనీర్ పేరుతో చీజ్ అనలాగ్ విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠాను గుర్తించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ ఉత్పత్తులు హైదరాబాద్ కు భారీగా సరఫరా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. FSSAI లైసెన్స్, తయారీ వివరాలు, గడువు తేదీలు లేకుండానే విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ పనీర్లో నాణ్యత లేని సింథటిక్ పాలు, పిండి పదార్థాలు, ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు పరీక్షలో తేలింది. ప్రజలు లైసెన్స్ పొందిన దుకాణాల నుంచే పనీర్ కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. DSC मलाई पनीर है, ये पूरा ओनली मिल्क एंड मिल्क फैट से प्रिपेयर किया है. ఇది రైట్ హ్యాండ్ పనీర్, ఇది మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్ తో ప్రిపేర్ చేసే వాళ్ళతో చీజ్ అనలాగ్ పనీర్ ఉంది. అది ఇది బోత్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలౌడ్ ఉంది. బట్ ఈ చీజ్ అనలాగ్ పనీర్ లో మిల్క్ ఫ్యాట్ రిమూవ్ చేసి దీంట్లో వెజిటేబుల్ ఫ్యాట్. ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. R&R ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె శివకుమార్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర్ TS పాల్గొన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మున్నేరు పాలేరు లింక్ కాల్వతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, పరిహార చెల్లింపులు, పెండింగ్ కోర్టు కేసులు, సర్వే పనులపై వివరాలు సేకరించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి రైతులకు, నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. తెలంగాణ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, GHMC కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
నగర పరిధిలోని వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయంపై చర్చించారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఇతర సంస్థలు ఉన్నాయి, అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సాధారణంగా ఒక ఫీడ్బ్యాక్ ఏం వస్తుంది అంటే ట్రాఫిక్ ఆ సమయంలో వర్షం పడే సమయంలో ట్రాఫిక్ బాగా ఎక్కుతుంది. దాంట్లో కొన్ని సందర్భంలో 3 గంటలు 4 గంటలు కూడా ట్రాఫిక్లో అక్కడ ఆగిపోవడము, చాలా కొంతమందికి చాలా దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు కూడా వస్తాయి. సో ట్రాఫిక్ ఏ రూపంలో మనం మేనేజ్ చేయాలి దాని గురించి అందరితో మాట్లాడాము. కొన్ని మంచి సలహాలు సూచనలు కూడా వచ్చినాయి. ఉదాహరణకి మన అందరికీ ఈరోజు ఒక అలవాటు ఏముంది అంటే కొన్ని యాప్స్ ఉంటాయి, వాళ్ళు దాంట్లో వెదర్ పరిస్థితి చూడవచ్చు. అంటే హోల్ డేలో ఏ సమయంలో ఎంత ప్రొబాబిలిటీ, ఎంత ఛాన్స్ ఉంది, ఆ సమయంలో ఖచ్చితంగా వర్షం పడుతుందో అట్లాంటి అనుమానాలు మనకు కొన్ని మొదటి నుంచి ఆ యాప్స్ ద్వారా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. సో అనుకోండి ఒక రోజు 4 గంటలకి చాలా భారీ వర్షం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరుగుతున్న యూరప్ లోనే అతిపెద్ద సాంకేతిక స్టార్టప్ ప్రదర్శన వివాటెక్ 2026 లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ టెక్ వేదికపై డిజిటల్ ఇండియా విజయాలను ప్రపంచానికి వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, స్టార్టప్ ఎకోసిస్టమ్లలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, టెక్ సంస్థల ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. భవిష్యత్ సాంకేతిక రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యువత, స్టార్టప్ వ్యవస్థలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతును వివరించారు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారతదేశం నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ప్రధాని తెలిపారు. 2026 is a special year for India and Europe. At the beginning of the year, we concluded the historic India-EU Free Trade Agreement. This agreement will expand our trade and investment, and it will open up many pathways for the exchange of talent, technology, and tourism. With the launch of the India-France Year of Innovation, this year, France is serving as an important bridge that is bringing the tech ecosystems of India and Europe closer. From Bharat Innovates, held a few days ago in Nice, to Vivatech in Paris today. Our startups are forging many new partnerships. Friends, in 2021, when I addressed Vivatech, the world was facing the disruption of COVID-19. Today, the world is experiencing disruption of other kind. And I reiterate the message I shared then at Vivatech 2021, where convention fails, innovation can help. Friends, in the last decade, India has been going through a rapid transformation that is powered by technology. From creating the world's largest digital identity system to the world's largest digital payment
platforms. We are using technology at a massive scale for financial inclusion, education, telemedicine, agriculture, and more. Consider digital payments. Because of our unified payments interface or UPI, half of the world's real-time digital transactions happen in India today. You can now use UPI in France too, at the Eiffel Tower or the Paris airport. We have several examples of such world-class digital public goods. DigiLocker is one of the world's largest digital document wallets. Through DigiLocker, 700 million users are able to access authentic documents from the original source, anytime, anywhere. We have onboarded over 2,000 standard documents on the DigiLocker platform. We do not need to store and search for physical documents in India anymore, such as your driving license or vehicle registration certificate. Another example is the Gati Shakti platform. Thanks to technology, we have integrated more than 1,600 geographic data layers on a single GI-based map. We have created an integrated, data-driven, whole-of-government planning platform for infrastructure. Now, project surveys that used to take many months can మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పులపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త విధానం అమలైతే రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని మంత్రి దనసరి సీతక్క తెలిపారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. కొత్త విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామీణ ఉపాధి, పంచాయతీల అభివృద్ధిపై ఈ మార్పుల ప్రభావాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం గాని, రాష్ట్రాల మీద బర్డన్ వేసి మరి కష్టం అంటే మన డబ్బులను కూడా ఎంత వేసుకోవాలని వాళ్ళు 40% మీరు ఇవ్వాలి అని ఏదైతే 40-60 రేషియో పెట్టడం జరిగిందో దాన్ని కూడా మేము గతంలో అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఇన్ఫార్మల్ గా జరిగినటువంటి కేబినెట్ లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు సహచర కేబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు వివేక్ వెంకటస్వామితో మరియు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరి ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ చట్టాన్ని ఆమోదించడం మూలంగా రాష్ట్రం మీద పడేటువంటి భారం ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. మరి 2 ఫోటోలు క్యాప్చరింగ్ కూలీల గతంలో ఎప్పుడు కూడా ఫోటో తీసే విధానం లేదు. క్రమక్రమంగా అంటే కూలీల సంఖ్యను తగ్గించే విధంగా గంటలు అక్కడ పనుల కాడ ఉండేటట్టుగా పోగానే ఒక ఫోటో తీయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫోటో తీయాలి. ఫోటోల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఒత్తిడి చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో మేము ఎప్పటికప్పుడు
మరి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తూ గత సంవత్సరం మొత్తం 7.5 కోట్ల పని దినాలు జరిగితే 2 నెలల్లో మా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు కానీ సెక్రటరీ మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత ఎన్ఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అయితే కొందరు ఏఐ సాంకేతికతను ఉపయోగించి వాస్తవానికి లేని జంతువులు, చెట్లు ఉన్న వీడియోలు రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పరిశ్రమలు వస్తే వేలాది ఉద్యోగాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని లేని చెట్లను సృష్టించిండ్రు గత ప్రభుత్వాన్ని నడిపించిన టిఆర్ఎస్ సోదరు. ఏఐని ఉపయోగించుకొని వన్య మృగాలని ఎప్పుడో వైజాగ్లోనో ఒరిస్సాలోనో ఆ చిత్రాలను తీసుకొచ్చి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పి దాని పరంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుదలిగే కార్యక్రమం చేసిండ్రు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.